शिवाय गुरवे नमः गुरवे सर्वलोकानां विशदे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. గురువుగా రచించినటువంటి గురువుగా రచించిన ఉత్తమ సంబంధంలోను ద్వితీయ ఆనందం చెప్పుకుంటున్నాము. ద్వితీయ ఆనందం చివరికి వచ్చాము. ఈ ద్వితీయ అంటే భార్య, ద్వితీయ ఆనం అంటే రెండో ఆనం. అంటే ఇందులో ఇంతవరకు ఏం చెప్పుకున్నాము? ముని అంత యజ్ఞం గురించి చెప్పుకున్నాము. భార్య వెడుపు పంపించడం ఆంతరిక మిత్రులతో, ఆ తర్వాత భార్య యొక్క దాంపత్యం యొక్క ధర్మము, తర్వాత స్త్రీ ఎలా ఉండాలనే యొక్క ధర్మము బలాకుటి చెప్పించారు. అంతకన్నా ఆదేశిస్తుంటే ఎక్కడ దొంగలు ఎత్తుకుపోతారు, కానీ స్త్రీ అపహరించిన ఇంట్లో ఉన్నట్టుగా అన్నీ ఉన్నాయి, ఎక్కడో పట్టుకెళ్ళిపోయాడంటే అది విశేషం. అక్కడ అన్నీ చెప్పాడు. మళ్ళీ వివాహం చేసుకోమని నేను చేసుకో, నాకు ఆ భార్య కావాలన్నాడు. తపస్సులో ఆరో భాగం మేము తపస్సులో మీకు ఇస్తాం కదా, ఆరో భాగం నాకు రుణం తీసుకొని నా భార్యను నాకు ఇవ్వండి, నాకు ఆ భార్య కావాలి అని అన్నాడు. ఇవన్నీ చెప్పుకుంటూ ఇక్కడ పతివా ధర్మం కాకుండా భార్యకు విలువ చెప్పుకున్నాడు. ఏకపత్ని భార్య యొక్క గొప్పతనం చెప్పాడు. ఇంకా అది కూడా కాకుండా అంత రాక్షసుడు కూడా బలాకుడు అనే రాక్షసుడు ఇవి ఆనాటి ఎప్పుడో అమృతం చిరిగినప్పుడు దేవరాక్షసుడి గొడవైనప్పుడు అమృత పాండాన్ని మోహిని రూపం విష్ణుమూర్తి ధరించి ఎవరికి ఇవ్వకుండా దేవతలకే ఇస్తుంటే అది గమనించి రాక్షసుడికి వెళ్తే వాడి తాగినందుకు వాడిని ద్విధా అచ్చినట్టు 2 రూపాయలు చేశాడు, కేతు అని రాహు అని. ఆ చేసినటువంటి అది మనసులో పెట్టుకుని రాక్షసుడు ఈ భర్త విప్రుడు ఎప్పుడు కూడా తపస్సు యజ్ఞాల వల్ల యజ్ఞం చేయడం వల్ల ఆ యజ్ఞం గొప్పదని చెప్పాడు. అంతా కూడా శ్రీధరము గొప్పతనము, స్త్రీ ఎలా ఉండాలి, ఎలాంటి స్త్రీ ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, పూజకి ఎప్పుడు ఎక్కడ అనాచారం జరగకుండా యజ్ఞ కుండాన్ని ఎలా భార్య రక్షించాలి ఆయన చెప్తూ ఒక ఆవును తీసుకొచ్చి అన్నీ తీసుకొచ్చి గరిట పట్టుకొచ్చి అక్కడ వస్తుంటే హాస్యంగా ముంచుడుగా హాస్యం అనిపించింది. అక్కడ మరి కొట్టినట్టుగా మరి ఆ హోమగుండంలో వాటిని పట్టుకొని కళ్ళతో కొట్టినట్టుగా చూపించాడు హాస్యం చేతపడిన. అది అంతకన్నా ముఖ్యమైనది ఆ బలాకరాష్ట్రుడు ఆనాడు దృష్టిలో పెట్టుకున్నటువంటి మాకు ఇంత శ్రద్ధగా మా విప్రుడు యజ్ఞాలు చేస్తుంటే మా స్వేచ్ఛగా భంగం కలిగింది, మేము స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాము, అందువల్ల స్వేచ్ఛగా అడ్డైపోయి అందువల్ల ఈ భార్య లేకుండా యజ్ఞం చేయడు కాబట్టి మేము తీసుకొచ్చాం, అందువల్ల మాకు తప్పలేదు, అందుకే ఆ యజ్ఞం ఆగిపోతుంది, మాకు సఫలం అవుతుందని తీసుకొచ్చాం. అప్పుడు వాళ్ళ కామక్రోధ మతాదులన్నీ కూడా పోగొట్టి చేసి మహారాజు అంతా పొగరుగా ఉండి రాక్షసుడు కూడా చాలా మంచివాడు, మాంసముట్టుడు, మద్యం తాగడు, పరిస్థితికి వెళ్ళాడు, చాలా మంచివాడు, నాయక దర్శనాలు అన్ని నాయక దర్శనాలు అతనిలో ఉన్నాయి. కానీ ఆ రాక్షసు గుణం మాత్రం కామక్రోధ మతాలతోటి కరవబడ్డాడు. అందువల్ల అవి పోగొట్టి అంత గొప్ప మహారాజుల కాలం ఐక్యపాటిని దండం పెట్టాడు. ఆయన భార్య ఆయన మాట ప్రకారం రాజు మాట ప్రకారం ఇప్పుడు దగ్గరికి వైశాన్ని పంపించేశాడు. ఇంత చేసిన చూసి ఇందులో అంతా ద్వితీయాలని చెప్పుకున్నాం. యజ్ఞం గొప్పతనం, భార్య లేకపోతే యజ్ఞంతో చెయ్యదు, బంగారు బొమ్మతో చెయ్యొచ్చు, రాముడు చేశాడు అని ధర్మగంట పూని సమర్థించుకున్నాడు. స్వాహ అగ్నివత్తులే అక్కడికి వచ్చి తీసుకున్నారు. అర్ఘ్యం గొప్పతనం చెప్పారు. అర్ఘ్యం ఎవరికి ఇవ్వాలో చెప్పారు. మనువంశ రాజు ఎలా ఉండాలో చెప్పారు. మనువంశ ఎలా ఉండాలో చెప్పి అప్పటికప్పుడు మన గొప్పతనం చెప్తూ మళ్ళీ ఆ భార్య ఎక్కడుందో చెప్పి ఆశీస్సులు పొంది అన్ని రకాల త్రికాలముడిని దర్శించి ముని యొక్క ఆశీస్సులు పొంది భార్యను వెతకడానికి వెళ్తాడు. అక్కడ ఎంత కూడా నంద ఉత్తమ మహారాజు భార్యకి బహుళాదేవికి చెప్తోంది. అంతవరకు చెప్తూ అంటే వాళ్ళ నాన్న ఈ నంద వాళ్ళ నాన్న సామాన్యుడు కాదు, నాగరాజు. వాళ్ళుగా బ్రాహ్మణులు ఉంటారు, అనేక బ్రాహ్మణులు ఉంటాయి, అనేక వర్ణాలు వాళ్ళు అనేక కులాలు ఉంటాయి. బ్రాహ్మణ కులంలో పుట్టిన కాబట్టి యజ్ఞాగా చేయడమే కాకుండా ఆ పోతరాజు వాళ్ళ పేరు. ఆ పోతరాజు తినేస్తుంది సాలపోతుడు వీడిని కోరుకున్నాడు. కానీ ఆవిడ మౌనంతో అన్నీ నాశనం అయిపోతాయని ఆ మౌనంతో ఉన్నప్పుడు ధర్మపతి నుండి వాళ్ళ యొక్క చూపులతోనే వాళ్ళు అక్కడ నాశనం అయిపోతే అడ్డుకుంటారని చెప్పి దేవత పుష్పవర్షం కురిపించడము అక్కడ తెచ్చుకోవటము ఆ చూసిన నంద తల్లికి ఎక్కడ సౌతు వస్తుందో అని చెప్పి దాన్ని ఎంతో జాగ్రత్తగా చూస్తాను, వేరే తన స్థానంలో ఉంచుకొని
జరత్కారము శ్రేష్ఠుడు వంశంలో వాసుకు చెల్లిన జరత్కారము ముని వంశంలో పుట్టినటువంటి శ్రేష్ఠ. సో వాళ్ళ యొక్క వంశంలో పుట్టినటువంటి మా ఆచార్యం మేము ఒక ఇంట్లో ఒక బ్రహ్మచర్యం అవుతాం. ఆయన బ్రహ్మచర్యుడు అని. అందువలన నేను కామరూపాలు నాకు ఉన్నాయని చెప్పి తన కామరూపం అంటే నాగరాజు తిరస్కరణ విద్య. ఏ రూపంగా ఆ రూపం వస్తుంది, కానీ తిరస్కరణ విద్య ధరించి ఎక్కడెక్కడే ఉన్నట్టు దేశ దేశాలు తిరుగుతూ అన్నీ బాగా తెలుసుకుంటూ వచ్చి చెప్పింది ఒక బహుళకి. ఆ తర్వాత తెలిసింది మహారాజ్ని. తెలిసిన తర్వాత ఇంకా గౌరవించండి. వాళ్ళ నాన్న కూడా ఈ నందా తండ్రి ఎప్పుడు కూడా వీడగా అంత పురాణం రాడు. అందువల్ల అక్కడ దాచింది. ఇలా చెప్తూ ఉండగా కథ బహుళ వైజాగ్ బ్రాహ్మణుడిని పంపడం ఇన్ని చెప్పింది. ఇంకా తర్వాత కథ చెప్దాం, బలాకుడు రావడం చెప్దాం అనుకుంటోంది. ఈ లోపల నిజంగానే బలాకుడు వస్తాడు, తక్కువ నిమిషాలు చెప్పాలి, నేను కూడా వినాలని కుటుంబం చెప్పి తండ్రి మాట ఇప్పించింది. సంవత్సరానికి ఒకసారి తండ్రి అంతఃపురానికి వస్తాడు. ఆ సమయం ఇదే అనుకొని చెప్తే ఎక్కడ మహారాజు భయపడుతుందో ఏంటో అని చెప్పలేదు. ఎందువల్ల పోతరాజు వలన ఆవిడ మొహం చుట్టానికి కూడా ఇష్టం. ఆవిడ పోతరాజు సాలాజు ఆ తండ్రి మొహం చుట్టానికి కూడా ఇష్టపడలేదు. అందువలన ఇష్టపడిగా చెప్తే ఇంకా ఎంత బెంబేలుడిపోతుందని చెప్పి ఆ భయపడటం ఇష్టం లేక ఇప్పుడు వస్తా అని చెప్పి వెళ్ళింది. అంతవరకు ద్వితీయానం పూర్తయింది. ఇలా కథ అంతా ఇది విచిత్రం ఏంటంటే కళాపూర్ణ సూర్ణ కల్పించి చెప్పాడు అన్నారు గురువుగారు. కళాపూర్ణయము భూలోకంలో దేవలోకంలోకి వచ్చి నాద తుంగురుడు కళభాషని వాడు మాట్లాడుకుంటూ నేను పూర్తి అవ్వలేదు. ఆ కళభాషణ రూపాలు గాలి గంధర్వాలు ఆ గానంలోంచి రావటం అనేక రకాల బాగా కాణ వ్యాప్తి చెందింది. ఇక్కడ ఇంకో రకంగా భూలోకంలో తీరినప్పటికి కూడా ఇంకో రకంగా కేవల కల్పనా కథలు కృత్రిమరత్నం అన్నట్టు, కానీ కృత్రిమరత్నం కాకుండా చక్కగా కథకు అన్వయంగా బంగారు సాగగా తీరుస్తూ మహా విచిత్రంగా ఉంది. అదంతా కూడా కళభాషణ అంతా ఇది. కానీ ఇక్కడ ఈ కథ అంతా కూడా విరూపాక్ష స్వామికి అంకితం చేశారు ఆయన. అందులో విరూపాక్ష అష్టమూర్తి కూడా ప్రథమానంలో రాశారు. అలాంటి కవిహృదయం తర్వాత భాగం తెలుసుకోవడానికి ఈ కవిహృదయం తెలియాలని విరూపాక్ష స్వామి ద్వితీయానంలో పుస్తకం అంకితం చేయటం మనం సరిగ్గా చెప్పలేదు. నేను కింద భాగంలోనూ చెప్దామని ప్రారంభించాను. అది ఇప్పుడు చెప్దామని ప్రారంభిస్తున్నాను. అంతా కూడా యజ్ఞం ద్వితీయానంత యజ్ఞము దాని గొప్పతనము అఖ్యము దాని గురించి చెప్పారు. అంటే వీళ్ళు కూడా గురుగారు కూడా ఒకప్పుడు యజ్ఞాల యాగాలు చేయడం అలవాటు. వీడికి అశ్వమేధ లింగధారణ చేయటం ఇవన్నీ కూడా చేయటం బాగా అలవాటు. అందువల్ల రాశారని నేను అనుకుంటున్నాను. గురుగారు నమస్కరిస్తూ ఊర్వశీ కాంక్షితస్యాపి మనస్నిర్జితేంద్రియ మనస్సంధ్యాయిత చిత్తాబ్జం వీరేశ్వరమహం అని వీరేశ్వరుని గురుగారిని శరణిస్తూ తర్వాత కథకి ఇదంతా కూడా ద్వితీయ అంటే భార్య కాబట్టి యజ్ఞ సంబంధమైనది కాబట్టి అందుకు ఆ విధంగా గురుగారు నమస్కరించవలసింది. ఇక్కడ ఆ పృథు సిద్ధ మిథునతా వపుర్విశేష శిరస్థ బాలేందు కళా కపట స్ఫుట పంపావీచి పయోరేఖా ప్రసార చిన్న కపర్ద. ఎంత ఒక సమాసం నిజంగా ఆలిస్తే ఎంత కంఠపద్యం సంస్థ పదాలతోటి రాయడం విశేషం. మొత్తం కంఠపద్యంతో విశేషమే, సంస్థ పదాలే. ఆ పృథుక్ అంటే నీచుడు మూర్ఖుడు పాపే అర్థం. ఆ పృథుక్ రెండు కానివాడు అంటే వీడు అతీతుడు అన్నమాట శివుడు. సిద్ధం అంటే ఎడతేయకుండా ఎల్లప్పుడూ సనాతనం అర్థం, ఆయత్తమైన అర్థము. ఇంకా రంగులను ఇంకెన్నప్పుడు కూడా ఇక్కడ చంచలమైన అర్థం ఉంది. కానీ ఇక్కడ సిద్ధము అంటే ఆ ఎడతగని ఎల్లప్పుడూ సనాతన ధర్మంగా ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఎవరు? అర్ధనారీశ్వరుడే. ఆ అర్ధనారీశ్వరుడు ఎలాంటి వాట? ఎల్లప్పుడూ నీచుడు, ఎల్లప్పుడూ కూడా చక్కగా లోక అతీతంగా ఉంటూ మాయా ప్రపంచ రచన అనే పుస్తకం రచిస్తూ దాంట్లో అలా ఉన్నటువంటి ఎడతో కూడా ఉన్నటువంటి మిథునత జంటతో కూడినటువంటి వపుకు శరీరం యొక్క విశేషము చేత శిరస్సు మీద ఉన్నటువంటి స్థానం ఉన్న శిరస్సు మీద తల మీద ఉన్నటువంటి బాలేందు కళ అంటే అర్ధచంద్రుని ధరించినటువంటి అప్పుడే చక్క చంద్రుతుంటే ఆ చంద్రుని ధరించినటువంటి ఆ కళతోటి 16 కళ్ళు ఒక కళ అనమాట. ఆ కళతో ఉన్నటువంటి చంద్రుడు 16 కళ్ళు ఉంటాయి, అందులో ఒక కళ అనమాట. ఆ కళతో ఉన్నటువంటి అర్ధరాజేశ్వరుడు ఉన్నటువంటి కపట స్ఫుట. కపటం అంటే కబుడు, కైతవం అంటే జంట అనర్థం. జంట ఏ జట? అక్కడ సనాతన అర్ధనాశ్వత్వం కనిపిస్తుంది. అర్ధనాశ్వతంతో ఉండటం ఒకటి, తర్వాత
అర్ధనారీశ్వరుడు కాకుండా తన మీద శిరస్సు చంద్రుడు ఉంటాం. అలా ఉన్నటువంటి పంపావి ఆ రెండు కలిసి ఎలా ఉన్నాయట, పంపావీచి పయోరేఖ ప్రసార చిన్న, ప్రసారం ప్రసరిస్తుంటే రేఖ అంటే వరుసగా పంపావీచి పంపా నది తీరంలో విరూపాక్ష స్వామి అక్కడ ఉన్నాడు. ఈ భూమి చుట్టూ కూడా 7 సముద్రాలు ఉన్నాయని అంటూ ఉంటాం. ఆ సముద్రాల చుట్టూ ఉన్నటువంటి రేఖ నీరు పయస్తుంటే నీరు పాలిపోయి కూడా ఆ రేఖ ఉన్నటువంటి ప్రసరిస్తుంటే ఆ కపద్ద జటాజుడు కపద్దోస జటాజుట పినాకి అదిగోంత కపద్దం అంటే సూర్యుని యొక్క జటాజుటం. ఆ కపాదం చిన్న గుర్తుగా ఉన్నటువంటి ఆ తల గుర్తుగా కపద్ద జటాజుటు. ఆ జట ఎలా ఉంటా పంపా అనేది తీరంలో జటాజు ఎలా ఉందిట, నెత్తి మీద పంపా విడిచి ఉందిట, నెత్తి పంపాది గంగాది ఆ ఉన్నప్పుడు నీరు ఎలా ఉంటా ఆ పంపా నీరు గాలికి ఎలా రేఖలా వస్తుంటే వరుసగా వస్తుంటే గీతలా వస్తుంటే ఆ ప్రశస్తున్నటువంటి గుర్తుగా కపద్దిని కనిపిస్తూ ఉంటా. అలా ఉంటుంది అర్థం. అప్పుడు సిద్ధ మిథునత వపుర్ విశేష శిరస్థ బాలేందు కళ కపట స్ఫుట పంపావీచి పయోరేఖ ప్రసార చిహ్న కపర్ద శ్రీకాకుళేశ్వర వరిష్ట మనోవిశేష శ్రీకృష్ణరాయ నృపసింహ విభుత్వ భూమి శ్రీకాశికాంచీ ముఖసిద్ధపురీ నివాస లోకైక సాక్షి గుణలుబ్ధతమో విదారి. గుణర్థం ఎవరికైనా లబ్ధం దేంట్లో ఉంటుంది, అత్యాశ. లబ్ధం అంటే అత్యాశతో కూడి లోభిత్వాన్ని లబ్ధం అనొచ్చు. అనేక గుణాలతో కూడినటువంటి అన్ని గుణాలు శివుల్లో ఉంటాయి. లోకంలో అన్ని ఉంటూ లోకానికి సాక్షి, మన బతికి మన సాక్షి. కానీ లోకానికి సాక్షి అదే మాయాప్రంతులేదు, అదే రచించిన ప్రపంచం రచన పుస్తకం. అది వాడు ఎవడు పరమశివుడు అర్ధనారీశ్వరుడు. ఆయన ఎలాంటి వాట శ్రీకాంచి కాశీ కాంచి ముఖం ఎదురుగా ఉంటే సిద్ధుల యొక్క పురం నందు సిద్ధంగా పురం నందు నివాసించిన వాడు. కాశీ కాంచి అవంతిక అని ముఖ్య పట్టణాలు ఆ రెండు కూడా చెప్తారన్నమాట. ఇలా పట్టణాలు చెప్తుంటే కాశీపట్నము కాంచీపట్నము చాలా ప్రసిద్ధమైంది. అలా ఎప్పుడు స్థిరంగా సిద్ధుల్లా ఉండి అందరూ నివాసిస్తూ ఉంటాడు. ఇంకా శ్రీకృష్ణరాయ నృపసింహ విభుత్వ భూమి. శ్రీకృష్ణరాయలు శ్రీకాకుళం నుంచి, శ్రీకాకుళం అంటే ఉత్తరాంధ్రం అంటే శ్రీకాకుళం ఉంటుంది. తర్వాత పిఠాపురం దగ్గర శ్రీకాకుళం ఆంధ్రదేవుడు అని అక్కడ ఉంది. శ్రీకాకుళం అక్కడ ఒకటి ఉంది. ఆ రెండు ఆ శ్రీకాకుళం శ్రేష్టమైనటువంటి గొప్పదేంటి గొప్పదేంటి విశేషంతో ఉన్నాడు. అంటే కృష్ణదేవరాయలు ఆ సమయం ముందు ఆ కాలంలో అన్ని గుళ్ళని కూడా బాగా ప్రచారం చేసి బాగా ప్రసిద్ధి చెంది బాగా గోపురాలు కట్టి ఆ దేవుని యొక్క ప్రతిష్ట పెంచాడు. దేవుడితో సమానం. మళ్ళీ ఆ రాయల నాటి పరిపాలన మళ్ళీ పాండవులు కౌరవుల పరిపాలనలాగా దర్జాగా చక్కగా సింహాసనాలు కూర్చోటాలు భువన విద్యాలు కవి సదస్సులు యుద్ధాలు సరసాలు నవరసాలు అన్నీ కలుసుకుంటూ రాసుల్లో బంగారం రాసులు పోసి రత్నాలు వజ్రాలు రాసులు పోస్తూ ఉండేవాడు గుమ్మలు. అలా వీధుల్లో పోసేవారు రత్నాలు. ఇప్పుడు ఎక్కబడితే అక్కడ రోడ్ల మీద ఎలాగైతే ఇసుక చెత్త పోసి పెడుతున్నారో అప్పుడు సొంతంగా రత్నాలు పోసేవాడు. అలా గొప్పవాడు, అలా పరిపాలించిన వాడు కృష్ణ. అలా శత్రువులతో యుద్ధం చేయడమే కాదు, మిత్రులు సంధిత్వం శత్రువుని అంటే ముగ్గురు దేవులు కూడా వివాహం చేసుకుని కాకుండా దేశాన్ని పరిపాలించడమే కాకుండా దేశం అంతా సమగ్రత్వం చేయడానికి ఒకే కుటుంబానికి చెందిన పాటుపడిన వాళ్ళు కృష్ణదేవరాయలు ఒకడు. ఆ కృష్ణదేవరాయలు హంపి విరూపాక్ష స్వామి చాలా ఇష్టం. అందుకే హంపి విరూపాక్ష ఈ కవులను నిలబడినప్పుడు నీరాజు ఇచ్చాంజలి కవిగా చెప్పారు. అలా ఉన్నటువంటి విభుత్వ సింహంలో ఎలా సింహం చూసి అలా భయపడతామో ఆ రాజు అందరూ కూడా నృపసింహుడు అయిపోయాట. అమ్మాయి రాయలు వస్తానంటే జ్ఞానం ఉందా అని భయపడేవాడు. అంటే ఆయన ఆకారం వేషం మాట యుద్ధం యుద్ధం చేయడం కూడా చక్కగా చేసేవాడు. ఆయన మంత్రులు అలాగే చేసేవాడు చక్కగా చాలా బాగా. ఆయన ఆస్థాన కవులు పెట్టేవాడు. తన దేశం ఉపనివేదం పేరు పెట్టి అష్టదిక్కులు పెట్టి చక్కగా చేసేవాడు. అష్టదిక్కుల వాడే పెద్దన్న గారు పాజామ తెమ్మని అందరి నంది తిమ్మన్న పింగళ ఇక అనేక మంది ధూర్జటి రామకృష్ణుడు అందరూ కూడా ఆ కాలం లాంటి వాడు. ఇలా అటువంటి అలాంటి వాటితో వాళ్ళంతా తమో విధాలు తమస్సును పోగొట్టి అందరూ కూడా మంచి దాని మంచి పేరు తెచ్చింది గొప్ప ఓ విరూపాక్ష స్వామి అని చెప్పడం అన్నమాట. శ్రీకాకుళేశ్వర వశిష్ట మనోవిశేష
శ్రీకాకుళేశ్వర మనోవిశిష్ట శ్రీకాకుళేశ్వర వరిష్ట మనోవిశేష శ్రీకృష్ణరాయ నృపసింహ విభుత్వ భూమి శ్రీకాశి కాంచిముఖ సిద్ధపురీ నివాస లోకైక సాక్షి గుణలుబ్ధతమో విదారి వసంతిలక నడకరాండి. శ్రీకాకుళేశ్వర వరిష్ట తపో మహో విశేష శ్రీకృష్ణరాయ నృపసింహ విభుత్వ భూమి శ్రీకాశీ కాంచిముఖ సిద్ధపురీ నివాస లోకైక సాక్షి గుణలుబ్ధతమో విదారి. ఇంకెలాంటి వాడు విరూపాక్షస్వామి. సారక్షోణీభృదుత్తమాంగ విరస సౌభాగ్య భూస్వర్ణ దీనారాసే కవిగ వివాద జృంభి నవసాంద్ర జ్యోత్స్నికా వాహిని శ్రీ రాజద్దర్దరహాస దుగ్ధ జలధి శ్రీనాథాద్యుత్కృపాంకురాకార కటాక్ష అంకూకార అంకుర ఆకార కటాక్ష రక్షిత జగత్కుటుంబ లలాటేక్షణ. ఎవరికైనా లలాటం అంటే ముందు నురి అంటే కన్ను గలవాడు, ఈ క్షణం చూపదు. నుడితోటి అంటే మూడో కన్ను గలవాడు. ఎలా ఉందంటే మూడో కన్ను విరూపాక్షస్వామి. సారక్షోణి ఉత్తమాంగా. సారం అంటే నీరు, భూమి చుట్టూ నీరు అని చెప్పుకుంటాం కదా. క్షోణి అంటే భూమి. అలాంటి ఉన్నటువంటి ఉత్తమాంగం అంటే సరస్సు. శరీరానికి ఉత్తమాంగ సరస్సు. అలా ఉన్నటువంటి ఉత్తమాంగ తల్లటువంటి మొత్తం భూమి అంటే తల్లాంటి విరూపాక్షస్వామిట. అనేక రూపాలతో ఉన్నాం కానీ విరూపాక్షస్వామి. విలస సౌభాగ్య విలస ప్రకాశిస్తున్నటువంటి సౌభాగ్యంతో. సౌభాగ్యం అంటే 11 అర్థాలు ఉన్నాయి. సుఖం అని, అందం అని, యశస్సు అని, కీర్తని, భగవని అనేక అర్థాలు, యోనని అన్న అన్ని రకాల అర్థాలు ఉన్నాయి. ఇలా అనేక 11 అర్థాలు కంటే భూమి ఎందు స్వర్ణ బంగారంతో దీనారాలతో ఆస్తి సేవించినటువంటి వాదంతో. వాదం అంటే ఏంటి అక్కడ? రసవాదంతో. అంటే ఆయన సభ అంతా కూడా రసవాదంతో, నవరసాలతో కూడి రసాలతో ఉన్నటువంటి. అంటే విరూపాక్ష అనేక మంది భక్తులు అనేక మంది పుస్తకాలు అనేక పుస్తకాలు అంకితం చేశారు. ఆ సౌభాగ్యం అంతా కృష్ణదేవరాయలు తీసుకొచ్చారు సౌభాగ్యాన్ని, విరూపాక్షాన్ని. అదే రాజధాని గురించి ఇప్పుడు చేస్తున్నాడు విరూపాక్ష స్వామి. అలా విజృంభిస్తున్నటువంటి నవ కతులైన సాంద్ర దట్టమైన జ్యోత్స్నిక వెన్నులతోటి వాహిని ప్రవాహంలో ఉండి శ్రీరాజత్ అంటే గొప్పదేంటి ప్రకాశిస్తున్న గొప్పదేంటి దర్హాసము. అంటే దర్హాసం అంటే చిరుహాసం అన్నమాట. చిరుహాసం ఎలా నవ్వునే కవులు తెలుపుతో పోలుస్తారు. కవి సమయం అది. శ్రీరాజత్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ విరూపాక్షస్వామి దర్హాసం. దుగ్ధ అంటే పాలు, జలధి అంటే నీరు. అంటే పాల సముద్రమైనటువంటి శ్రీనాథుడుమైనటువంటి ఉద్యత్ కృపాంకురంతో ఉద్యత్ పైకి వెళ్ళినటువంటి శ్రీనాథ్ అంటే శ్రీనాథ్ కవి చెప్పచ్చు, శ్రీనాథ విష్ణుమూర్తి అని చెప్పచ్చు, లేకపోతే విరూపాక్షస్వామి అని చెప్పచ్చు. అన్ని దేవుళ్ళు ఒకటే కాబట్టి అన్ని రూపాలు ఒకటే. మా రూపాలు పేరు పెట్టుకున్నాం. అందుకని విరూపాక్షస్వామిలో నీకే రీతి సహస్రనాములు నిన్నెని చెప్పుమో దేవ ఈ లోకం అంతయు నీమయమ సత్యంబు కాకున్నచో మాకిష్టం బగునామెరియో సంభావింతు మద్దానిని నీకు ఈ కార్పణ్యమదేల మాపై నిస్సామి భక్త చింతామణి అన్నారు. అలా శ్రీనాథి గొప్పది. ఆ కవులేక గొప్పదనాన్ని ఎల్లప్పుడూ పైకి ప్రకాశిస్తున్నప్పుడు కృపా దయ అటువంటి అంకురు అంటే అప్పుడే వికసిస్తున్నటువంటి మొగ్గలు అటువంటి ఆ మంకుర ఏంట అంకుర ఆకారం అయిపోయింది. అంకుర ఆకారం అంటే పద్మం పూర్తిగా విచ్చుకుందన్నమాట. కృప అనే పద్మం పూర్తిగా విచ్చుకుంటే శ్రీనాథాది కవులేక కృప విచ్చుకుంటే మహాకవులేక విరూపాక్షస్వామి యొక్క కవుల పూర్తిగా విచ్చుకుంటే ఆ విచ్చుకున్న చూపుల వల్ల విచ్చుకున్నప్పుడు కటాక్ష ఆ పువ్వుల కళ్ళని పద్మాలతో పోలుస్తారు. అందుకే పుండరీకాక్షుడు అన్నాడు. పుండరీకాక్షుడు విష్ణుమూర్తి పేరు, శివుడికి కూడా ఉంది పుండరీకాక్షుడు. కళ్ళు అలా ఉంటాయని అలా ఆ కళ్ళతో మన దారిగా చూస్తుంటే మరి రక్షిస్తున్నటువంటి ఆ కళ్ళతో రక్షించినటువంటి ఇంకా రక్షిస్తున్నటువంటి జగత్కూట. జగత్ అంతా కూడా కూటం అంటే అన్నీ కలిసి గుమిగూడు అంటాం. అన్నీ కలిపితే ఒక కూటం అంటే సమూహం అర్థం. త్రిగుణం అంటే త్రిపురాలు, త్రిగుణాలు, అలాగే త్రికోణాలు, ఇన్ని కలిపితే ఒక కోణం అంటే వీటి యొక్క సమూహం అన్నమాట. అలాగా ఆ రక్షణలో జగత్కూటమి అంటే లలాటేసిన కంటి ఎందు మూడో కన్ను కలవాడ పాలైందు పాలమునందు అర్థం.
సారక్షోణ్యభృదుత్తమాంగవిలస సౌభాగ్యభూస్వర్ణదీనారాసేక వివాదజృంభినవసాంద్రజ్యోత్స్నికా వాహిని శ్రీరాజద్దరహాస దుగ్ధజలధి శ్రీనాథ ఉజ్జత్కృపాంకురాకారకటాక్షరక్షితకు జగత్కూటా లలాటే క్షణ భారద్వాజసగోత్ర కుబేరవని విహృతి రసిక వృషభేశ్వర మల్లారాధ్యాత్మజ హృదయ హృదయ మహారజత నగాధివాస అంబరవాస భారద్వాజసగోత్ర కుబేరవని విహార రసిక భారద్వాజ వంశంలో పుట్టినటువంటి ఈ పుస్తకాన్ని విరూపాక్షకు అంకితం చేసిన చేసిన వాళ్ళు చంద్రమౌళి ముదిగొండ వారు కాబట్టి వాళ్ళ గోత్రం భారద్వాజ గోత్రం కాబట్టి అలా ఉన్నటువంటి కుబేరుల ధనంతో ఉన్నటువంటి అనేక డబ్బు అనేక మంచి గుణాలతో అన్ని కూడుకున్నటువంటి అలా విహారించి అన్ని మంచి గుణాలతో విహారం చేసినటువంటి వృషభేశ్వరుని యొక్క వాహనంలా వృషభేశ్వరునికి వాహనం వృషభేశ్వరుడు ఎలాగైతే శివుడు ఎక్కి ప్రయాణం చేస్తాడో తిరుగుతాడో అలా ఈ మల్లారాశి హృదయం ముందుగా శివుడు ఎల్లప్పుడూ ఉండేవాడు అర్థం. అలా ఉన్నట్టు మల్లారాశి కొడిగేటువంటి చంద్రమౌళీశ్వర గారు హృదయం అంటే మహారజిత మహా గొప్పదేంటి రజిత అంటే వెండి కొండమే నగాధివాస అంబరవాస నగాధిరాసము అంబరవాస అని అక్కడ అలా అని మల్లారాశి పుత్రుడిని అంతా వ్యాపించడంటే నీ యొక్క పేరు మారుమోగుతో నువ్వు గొప్పవాడని చెప్పడం భావం అనమాట. అంబరవాస భారద్వాజసగోత్ర కుబేరవని విహృతి రసిక వృషభేశ్వర మల్లారాధ్యాత్మజ హృదయ మహారజత నగాధిరాజవస నగాధివాస అంబరవాస నగాధిరాస అంబరవాస రాధ జన వినుత కాంచికా ఖండ నవీన సహోదర ప్రణయ మధురం వైచను ఉత్తమ మనుసంభవున రెండవ యానము పదలు శివకృపన్ జన వినుత కాంచికా ఖండ నవీన సహోదర ప్రణయ మధురం వైచను జనుల చేత అందజనుత వినుత కొనియాడబడినటువంటి కాంచికా ఖండమైనటువంటి కాంచీఖండం పుస్తకం గురుగారు వాళ్ళ నాన్నగారు రాసి తండ్రి గారైనటువంటి మల్లికార్జున అంకితం చేశారు. అలా దానికి కొత్త నవీన కొత్త అంటే రాసింది పుస్తకం రాశాడని అర్థం. నవీన సహోదర దానికి సహోదరంగా ఉన్నటువంటి శివుని యొక్క ప్రణయ మధురమైనటువంటి ఆ ఉన్నటువంటి ప్రథమంలో ఉన్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఉత్తమ సంభవన రెండవ యానం పదులు శివుని కృప. రెండవ యానం శివుని యొక్క అనుగ్రహం వలన పదులు ప్రకాశించుగాక వ్యాపించుగాక అని ప్రకాశించను. జన వినుత కాంచికా ఖండ నవీన సహోదర ప్రణయ మధురం వైసను ఉత్తమ సంభవున రెండవ యానం పదలు శివ కృపన్. శివం ప్రథమ ద్వితీయానం అయిపోయింది. ఇప్పుడు తృతీయ ఆననం ఉత్తమ సంభవం మూడవ దాంట్లో ఉంచుద్దాం. శ్రీ పింగళి శూరవచ స్థాపిత శబ్దార్థ బహువిధాశ్లేష కథా దీపిత వాగర్ధమయ వ్యాపృత దాంపత్య సుకవిత వన నిత్యా సుకవిత వన నిత్య. ఎక్కడ వనం అడవుల్లో పువ్వులు ఉంటాయి కదా, సుకవిత్వం వనం అంట. ఆ వనంలో ఎల్లప్పుడు కూడా నిత్యం ఎల్లప్పుడు కూడా ఉంటాడట. దాంపత్యం ఎలా దాంపత్యంతో వ్యాపారం అనేవి ఏంటి వ్యాపారం? వాగర్థమయ వాగర్థాల యొక్క వాక్కోతం ఉంటాయి. మా శరీరంలో అర్థనాస్తత్వం ఎలా ఉంది? కిందకి మీరు ఏదో సూక్ష్మ స్థూలానికి వెళ్తాం. మా శరీరంలో చక్రాలన్నీ కిందకి మీరు దిగుతూ చక్రాలు ప్రవేశిస్తూ మనం నడిపిస్తూ చైతన్య స్వరూపం కూడా అర్థనాస్తత్వంతో కూడినటువంటి ఆ యొక్క చైతన్య స్వరూపము సహస్రారం పైకి వచ్చి తల మీద నృత్యము తాండవము చేస్తుంటే అలా వాళ్ళ వ్యాపారం అదుట. అలా ఉంటూ దాంపత్యంలో వాళ్ళకి జాయాచ పతిశ్చ దంపతి జంపతి జాయాపతి. జాయా దానికి దంప ఆదేశం వచ్చింది. ఆదేశం వచ్చిన తర్వాత దంపతి దాంపత్యము అనే పదం వచ్చింది. అలా ఈ వాగర్ధ్యం యొక్క జంటతో ఉన్నటువంటి ఇంకా ఎలా అంటే ఎవరిది ఈ వాగర్ధ్యం ఎక్కడిది ఈ వాగర్థం వ్యాపృతం ఎక్కడిది వ్యాపారమైంది? శ్రీ పింగళి శూర వచస్థాపిత శబ్దార్థ బహువిధ
శ్లేష కథాదీపితమైంది మన దీపి. శ్రీ పింగళి సూరన్న గారు ఈ కవిగారు కనిపించి రాయిని ఎలా రాస్తావు చూస్తానే కళాపం రాశాను, నువ్వు కూడా రాయిని ఆశిస్తా అన్నాడు. ఆ పింగళి సూరని చెప్పినట్టుగానే వశిష్ఠుతో స్థాపించినటువంటి నిలబెట్టినటువంటి అక్కడ మళ్ళీ చేయమని చెప్పినట్టుగా ఏమని చెప్పాట, శబ్దార్థ శబ్దం లేక శబ్దార్థం విడిగిన శబ్దార్థం లేక. అందుకే రఘువంశంలో మొట్టమొదటి శ్లోకంలో వాగర్థ ఇవ సంపుట్టో వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరో వందే పార్వతీ పరమేశ్వర అన్నాడు. శబ్దార్థంలో కలిసినటువంటి వాళ్ళ శబ్దార్థ జ్ఞానం కోసం నేను పొందుతున్నా అన్నాడు. అలాంటి ఆ శబ్దాన్ని పొందుతూ అనేకమైన శ్లేషతోటి ఒక మాట రెండు అర్థాలు రావడం, ఒకే పదాలు రెండు అర్థాలు రావడం, విచిత్రంగా మనసు ఆహ్లాదకరించడం, అలా చేయడం, అలా అనే ఆ మనసు అనేది ఇంకా వినాలి కుతూహలంగా నవరసాలతో పండించడం, అంటే పండించడానికి ఆస్వాదనం పొంది బాగుందని అనుకోవడం. అలా కథలతో ఆ చెప్పిన కథల యొక్క దీపితమైనటువంటి కథలతో ప్రకాశిస్తున్నటువంటి వాగర్థమేలా ఉందిట. శబ్దార్థంతో కూడా వాగర్థాలతో శబ్దము అర్థము శబ్దార్థములు కలిస్తేనే వాగర్థం అవుతుంది. శబ్దార్థంగా ఏది ముందు నుంచి ఎత్తించి ఏది తెలుసుకోలేకపోయా. శబ్దార్థంబుల ఏది ముందని చర్చించి యత్నించి తామర్థంబులు 10,000 దన్ని కొన కార్యం వింత సిద్ధింపదు. ఆ శబ్దార్థంబుల నిత్యమన్మతి అసంసాఖ్యంబు గణ్యంబు అని గురువుగారు రాశారు. ఆ శబ్దార్థం బహుగా విశేషించడం మనం తెలుసుకోవడం వల్ల అలాంటి గొప్పవాడి కవి ఆ పింగళ సూరన్న యొక్క పింగళ ఎప్పుడు కవిత అనేటువంటి వాళ్ళలో తిరుగుతూ ఉంటాడు, ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉంటాడట. ఆ కవిత ఎలాంటిట వాగర్థ శబ్దార్థమైపోయింట, బాగా శబ్దార్థం అయిపోయారు. అలాంటి దాంట్లో ఉన్నటువంటి అని విరూపాక్ష స్వామి ఇలా అన్ని కసుడు విరూపాక్ష స్వామి అర్థం అన్నమాట. వీళ్ళంటిలో కూడా నిజాము నువ్వు నా చూడు బహు ధ్వని విరూపాక్ష స్వామి అంత ఇలాంటి వారితో సేవించబడి విరూపాక్ష స్వామి. శ్రీ పింగళి శూరవచస్థాపిత శబ్దార్థ బహువిధాశ్లేష కథాదీపిత వాగర్థమయ వ్యాపృత దాంపత్య సుకవితావన నిత్య. ఈయన గురుగారు ఒకే కందపద్యం సంస్థలో తిరుగుతున్నట్టుగా బాగా రాయడం అనుభవంతో పెట్టి చేతిలో పెట్టిన విద్యానికి. స్వామి అవధరింపుము అట్లు పరమధ్యాన బహుళయగు బహుళా మహాదేవి అట్టెదుట. ఇప్పుడు కథలోకి వచ్చాం. అది ఎదుర్కొని నిలబడి చెప్పింది కదా, ఎప్పుడు వస్తున్నా గమ్మున ఎదురు చూస్తోంది బహుళ, నంద ఇంతకీ రావట్లేదు. అలా తర్వాత కథ ఏం చెప్తా అని చెప్పి ఓ స్వామి విరూపాక్ష స్వామి అవసరం వినుము. ఈ విధంగా పరమధ్యాసతో ఉండి బహుళమేంటి బహుళయగు బహుళ అంటే అనేకముగా పరమధ్యాసతో ఉన్నటువంటి బహుళకి మళ్ళీ బహుళా మహాదేవి ఎట్లేరుకుంటా జరిగింది ఏం జరిగింది చెప్తున్నాడు. శ్రీకరమూర్తి నంద ఎటు సేరెను తానొక పుణ్య సాంధ్యరేఖాకృతి మూకయై మూక పద సంహంసకయా హంసకయాన నిసర్గ ఉత్తమ శ్రీకర పద్మరాగర సచిన్న పయోధర గూఢ చంద్రరేఖాకృతి అయిన లేఖకుని ఆ నిశవో నిధి దేవి సన్నిధిన్. అలా ఎలాట శ్రీకరమూర్తి ఎంతో పవిత్రమైనటువంటి ఆకారం, ఒక ఆకారం నంద అలా వెళ్ళిపోతే తానొక పుణ్య తానేం చేసింది పుణ్య పవిత్రమైనటువంటి సాంధ్యరేఖ ఎందు అంటే సంధ్యా సమయం నందు సమూహంతో ఉండి సేనతో కూడింది, సమూహంతో కూడింది. మూక అంటే దానికి సమూహం, రెండో దానికి సేన. అంటే ఆ ఎలా సమూహంతో ఉంది, సంధ్యా సమయం ఇప్పుడు నందు వెళ్ళిపోగానే కుంది. అది ఎలా ఉందిట సేన ఎలా ఉంది, ఆ పరిస్థితి ఎలా ఉంది ప్రకృతి. ఆ మూక పద అంటే మూక అంటే సేనతో కూడినటువంటి హంసకయానం హంస నడుస్తున్నటువంటి యానంగా కళ స్వభావ విశేషం నిసర్గం అంటే స్వభావ విశేషం ఇవి ఇవ్వటం కలిగించడం. అంటే అక్కడ ఏం చేస్తుంది, ఆ హంస ఎలా నడుస్తుంది, నెమ్మదిగా నడుస్తుంది, అంత అందంగా నడుస్తుంది. అన్ని పక్షులకు కూడా హంస చాలా గొప్ప పక్షి. మన సాహసం చెప్పిన హంస మించిన పక్షి అని వేదాంతంలో అన్నింటిలో ఆధ్యాత్మికంగా హంస అందరికీ దౌత్యం చేసింది. శివోహం ఆధ్యాత్మికంగా సోహమని సోహమని నాదస్వరూపం ఉందని చేసి దేవుడు హంస ఉపనిషత్తు కూడా ఉంది. అలా నడుస్తూ నేను హంస పక్షి కాబట్టి హంస అందంగా మెత్తగా చక్కగా ఇంకా చూడాలించేట్టుగా మనోహరంగా నడుస్తుంది. అలా నడుస్తున్నటువంటి నిసర్గ అలా కూడినటువంటి ఆ ఉన్నటువంటి ఉత్తమమైనటువంటిది శ్రీకర స్వభావంతో కూడిన మంచిదా అని చేస్తే పద్మరాగంలో ఉన్నటువంటి పద్మారసంలో ఉన్నటువంటి
చిన్ని గుర్తున్నటువంటి పయోధర కూడా, అంటే పయోధరం అంటే మేఘంతో కూడిన చంద్రకాకృతి, అంటే ఆకాశం మీద నీళ్ళతో కూడినటువంటి మబ్బు ఎలా ఉంటుంది, నిండుగా నీళ్ళు నిండా వాన కూసేట్టు ఉండి రెడీ స్థిరంగా ఉంటుంది. అలా రహస్యంగా ఉన్నటువంటి చంద్రరేఖ ఆ మబ్బుల మధ్య చంద్రుళ్ళ ఉన్నటువంటి ఒక లేఖ కనిపించింట. అలా దేవి సన్నిధికి ఒక ఆకారం కనిపించింది. ఏమిటో చూద్దాం. శ్రీకరమూర్తి నందటు సేరెను తానొక పుణ్య సాంధ్యరేఖాకృతి మూకపద హంసకయాన విసర్గ ఉత్తమ శ్రీకర పద్మరాగర సచిన్న పయోధర గూఢ చంద్రరేఖాకృతి అయినా రే లేఖకుని ఆ నిశవో నిధి దేవ సన్నిధిన్ ఒక ఉత్తరం పట్టుకొచ్చారు. ఏంటి రేఖలా తీసుకొచ్చారు. చీకటులు ఇంతనంత వెనుజేరినట్లొక మూర్తి వెంటరాన్ ఆ కమనీయ మూర్తి చెలిహస్తమున్ ముదిరీతి నుంచి శుశ్లోకము ఉత్తరము చూచి చూడదయ్యరాణి అప్రాకృత భద్రు చింతనమ్మగు చిత్త నిమీలనమ్మునన్ చీకటులు ఇంతనంత వెనుజేరిన చీకటి రాత్రి అవుతోంది. తిరుగుతుంటే అట్లొక మూర్తి వెంట రాగా ఒక మూర్తి కనిపించింది. ఎలా ఉంది ఆ చెయ్యి? ఆ కమనీయ మూర్తి చెలిహస్తమున్ ముదిరీతి నుంచే చెలిహస్తంలో వచ్చినవాడు ప్రేమతోడు ఒక సుశ్లోకము ఉత్తరము మంచి ఉత్తమ శ్లోకం రాసిన ఉత్తరాన్ని చేతిలో పెట్టాడు. ఒక లేఖ పట్టుకొచ్చి అది చూసి చూడనిదయ్యరా అని ఆ చూడాల పడి అప్రాకృత భద్రు చింతన పరము మగు చిత్త నిమీలనమ్మునన్ అప్రాకృతం ప్రశ్న అది మన మంచిది కాదు. నా భర్త గురించి ఆలోచిస్తుంది. తనకి ఆ ఉత్తరాలు దానికి ఎందుకు, నా భర్త నాకు కావాలి కానీ ప్రకృతం సంబంధించి ప్రాకృతం నాకు ఎందుకు అని దాని మీద చిత్తంతో పూర్తిగా నిమగ్నమైండు. భర్త చింతనే ఎక్కువగా మిగిలినట్టు ఆ స్త్రీ అలాగా పాచింతంతో అలా ఉండిపోయింది అన్నమాట. అందుకే ఉత్తరం చూడలేదు ఆవిడ. ఆనందాకృతియ గుసతి ఆనందయు తెలుపనిప్పుడు అవసరమనుచున్ మౌనముల చేసన్నల చేనియము చేసే వెనుక చిక్కిన మూర్తిని ఆనందంతో ఆ స్త్రీ ఆనందం తెలపడం కోసం ఇప్పుడు అవసరం అనుకుని మౌనంగా చూసి చేతి యొక్క సన్నలు చేతితో సైగలతోటి ఓ నియమం చేసింది. వెనుక చూసి చిక్కిన మూర్తి, అలా చిక్కిన మూర్తి ఓ మూర్తిని చూసిందన్నమాట. అంతదనుక స్పష్ట ప్రకారం అందునున్న ఆ మూర్తి విశేషమును నందాకుమారి ఆదేశమును ప్రస్ఫుట పురుషాకృతి భజించి భూమాతకు నంజలించి అంగారకు మంగళాకారము దీపింప మహాదేవి పాదకములము అంతంత మృక్కి భక్తి వినయ వినమిత గాత్రుండే ప్రస్ఫుట గంభీర మనోజ్ఞ స్వాంతన మృద స్వరమునన్ ఏం చేశారు. అంతదనుక అలా స్పష్ట ఆకారం కనిపిస్తున్నటువంటి ప్రకారం అలా స్పష్టంగా అస్పష్టంగా అనేక రకాలైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ మూర్తి విశేషం చేత నందాకుమారి చెప్పింది. వస్తున్నాడు బలాకుడు అని పంపిస్తున్నాడు అని చెప్పింది. బలాకుడు వస్తున్నాడని చెప్పి చెప్పలే. అందులో నందాకుమారి ఆదేశం గుర్తు చేసుకొని ప్రస్ఫుటంగా ఇది యొక్క పురుషుని యొక్క ఆకృతిని తెలుసుకొని సేవించి ముందు భూదేవికి దండం పెట్టుకోవాలి. రోజు భూమాతకు అంజలించి అంగారకు మంగళాకారంపు దీపింప కుజుడికి దండం పెట్టుకోవాలి. మంగళాకారం జరగాలి. అవి చేయలేదు. భూమాతకు అంజలించి అంగారకు మంగళాకారము దీపించట ఆ మహాదేవి పాదకమ్మునములకు అంత మృక్కి వచ్చినవాడు అంత మృక్కి ఆ మహాదేవికి కాళ్ళకి నమస్కరించడం దగ్గరే భక్తి భక్తితోటి వినయంతో వంగినవాడే వంగిన శరీరం గలవాడే ప్రస్ఫుటంగా గంభీరంగా స్పష్టంగా మనస్సు ఆహ్లాదం కలిగేట్టుగా స్వాంతనం యొక్క మనస్సు నచ్చేటు మాటలు మాడుతూ ముదురమేంటి స్వచ్ఛమైన నత్తనేటి పదాలతోటి ఇలా అన్నాడు. తల్లి ఏం అలా ఉత్తమ ప్రభుని దూతన్ మీకు భృత్యుండ అస్మల్ లక్ష్మీ పరిణామములు శుభములై మానంద రూపములై ఉల్లాసిల్లె త్రికాలమోని కరుణాయోగములై విప్రుభాస్వల్లీలాకృత యజ్ఞమూర్తులై మీ చారిత్ర సంపన్నతన్ మీ చరిత్ర యొక్క గొప్పతనం వల్ల మా నందరూపములు మాకెల్లప్పుడు కూడా నంద యొక్క రూపం అని చెప్పుకోవచ్చు. ఆనందము శుభములై మా ఆనందం అంటే మా ఇప్పటిదాకా నందాదేవి జరిగిన చెప్పే ఉంటుంది. నందాదేవి అక్కడెక్కడ ఏ తిరస్కరించి వచ్చే
సర్పాకాంతి ఎక్కడెక్కడ ఏమేమి తిరిగి ఉందో కూడా అని చూసిందే బలాకుడు దగ్గర తెలుసుకుంటాను కదా. అవన్నీ తెలుసు ఎప్పుడు బలాకుడు వాడ ఆ బలాకుడు ఇప్పుడు భార్య దగ్గర చూసింటే యజ్ఞం దగ్గర చూసిన బలాకు కొత్తది కానంద అవన్నీ గుర్చేసింటే ఉల్లాసం చెప్తూ ఆ త్రికాలముని యొక్క గొప్పదాన్ని చూసిన ఆ కరుణాయజ్ఞుల వలన విప్రుని యొక్క ప్రకాశిస్తున్నటువంటి లీల వలన యజ్ఞమూర్తులైనటువంటి వాళ్ళందరూ యజ్ఞమూర్తులు, మీరు యజ్ఞమూర్తులే. అలాంటి మీ చరిత్ర గొప్పతనం వల్ల అంతంత భార్య యొక్క ఆచార వ్యవహారం వల్ల భర్త పేరు వస్తుంది. దాంపత్య యజ్ఞం, వివాహం అంటే దాంపత్య యజ్ఞం, అదొక వివాహం యజ్ఞస్వరూపం. ఆ యజ్ఞస్వరూపంలో ఏం భర్త లేకుండా భార్య లేకుండా భర్త చేయకూడదు. ఆ దాంపత్య స్వరూపంలో ఇద్దరు ఏ ఒకరు తప్పినా కూడా రెండో వాళ్ళకి ప్రమాదమే. ఇద్దరు సమానంగా ఉంటేనే దాంపత్య ధర్మం. అర్థం అంటే బండికి 2 చక్రాలు సరిగ్గా ఉంటేనే బండి, బండి చక్రం ఉంటే బండి నడవదు, కుంటి బండి అంటాం. అలా ఎక్కడ కూడా వీళ్ళందరూ యజ్ఞమూర్తులు. ఆ యజ్ఞమూర్తి అనేది మీ యొక్క చరిత్ర సంపద వల్ల అంతా బాగానే చెప్తున్నమాట. ఇంకా అని అతడు మరలా సాష్టాంగదండ ప్రమాణము చేసి ఆశ దృష్టికి ఇంచుగన్ తొలంగి నిలిచినడల నారాయణీయు ఆ రాణియును ఆ పలుకులు వినియు భావనా బలమున వినుటులుగా తరించి అవి అట నిక్కమ్ములగుటయు అనగా ఒక్కసారి చెప్తుంటే మళ్ళీ సాష్ట నమస్కారం చేసి మళ్ళీ ఆ సతీకి కొంచెం చూసి మళ్ళీ నుంచున్నాట. ఆ రాణి కూడా ఆ పలుకులు విని తన యొక్క భావన విన్నాడు. ఎప్పుడేం పరమహం చూడలేదు ఆవిడ. అని భావనా బలం చేత వింటుగా వినాలనుకుని అవి చెప్పిన నిజమే అని నమ్మిందన్నమాట. అక్కట ఈ గ్రహములకు అంతటి శక్తి ఎట్టులవునటో సొక్కదు నా మనము పతి చూచుటకే ఇంతలింతలు ఈ చిక్కులు తీర్పగా తలచి చేయునో జన్నము పూసురుండు పెంపెక్కిన పేర్మి పూర్వకృతం ఎంచుచున్ మమ్మ అనుగ్రహించుచో. నా గురించి యజ్ఞాలు చేశాడు, నా బొమ్మ పెట్టి పూజ చేశాడని, నా బొమ్మతో యజ్ఞం చేశాడని, గ్రహాలు ఎంత ఆ గ్రహాలుగా శత్రుందా, శని ఉచ్చేసిన శని గురువులు కలవకూడదట, చెడు గ్రహాలు వివాహలగ్నం దోషంలో జరిగిందా అని ఆ వాడికి అంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోయి నా మనసుకి ఇప్పటికీ నా సొక్కదు, నా మనసుకి ఇచ్చడలే నాకు ఈ వంట నచ్చలే అనుకోని సొక్కదు మంచి అచ్చతెని పదం. ఇది సొక్కట్లేదా ఈ వంట అంటాం, నీకు రుచించట్లేదా అర్థం. అలా నాకు సొక్కట్లేదు, నా మనసుకి ఇందా నా తెలియట్లేదు, నేను నమ్మలేకపోతున్నాను, నాకు నచ్చలేదు అందన్నమాట. ఈ గ్రహములకు అంతగా ఆ శక్తి ఉందా, వివాహ దోషం వచ్చిందా అని ఆ చిక్కులు అన్ని పోవటానికే అందుకే యజ్ఞం భూసుడు చేశాడా. ఎంతో పెంపెక్కిన అంటే ప్రేమతో చేసినటువంటి యజ్ఞం, పెంపెక్కిన పేరు ఆ ఎక్కువైన ప్రేమతోటి పూర్వకృతం చేసినటువంటి మమ్మ అనుగ్రహించడానికి యజ్ఞం చేశాడా అని. ఇంత ఎరుంగనయ్యే ఒక ఇంతయు దోషము నాకులేమి సిద్ధాంతమునచ్చే అమ్ముని యథార్థము కాదుకో వాని పల్లుకుల నేనింతన పోదునో ఎవరినేమని పంచునో తానవచ్చునో కాంతుడు నన్ను గైకొన త్రికాలముని ఇంద్రుని బోధనములన్. ఇంతవరకు నేను నా సంగతి తెలుసుకోలేకపోయాను. ఇంత కూడా 4 దోషం సంతోషంగా ఉంది, సిద్ధాంతము జరిగిందండి, ఇది సిద్ధి ఇలా జరగాలి అని చెప్పే ప్రబోధన చేశాడు. ఇలా జరిగింది భావి చెప్పే కర్మ వీడదగ్గునే చేయటానికి ఎవరు కూడా చేయాల్సిందే ఆజ్ఞ అన్నమాట. ఇంత చర్చ ఉందా, ఇంత గొప్పది ఉందా. ఆ ముని త్రికాలముని యథార్థంగా చెప్పాడా, వాని పలుగులు ఇంత కూడా పోదు, ఎంత ఇది ఇంతనా పోదును, ఎంత ఎవరిని ఏమి పంచును, ఎవరికి ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడో అంతటా వస్తాడు రాజు. కాంతుడే భర్త రాజు, తను గైకొండు తాను వస్తాడా, మునింద్ర త్రికాలముని యొక్క బోధలు విని నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడా, ఎవరిని పంపుతాడా అనుకుంది. ఎవరినేని పంచునో తానవచ్చునో కాంతుడు నన్ను తీసుకెళ్ళటానికి నన్ను గైకొన త్రికాలముని ఇంద్రుని బోధనములను నన్ను అనుకుంటాను. అంతకు నాగజాలుదునే అచ్చటకేనయి పోదునన్న ప్రాణాంతకుడు ఈ భుజింగపతి అక్షుల ప్రాముచు పోవనిచ్చునే ఇంతగా నన్నుగాచు చెలియకే నీవు చెప్పకపోవుటెట్లు తానింతన ఒత్తునని చెలియేలకో ఇంతకు రానిదయ్యడు. అయ్యయ్యో నేను వెళ్ళిపోయి ఉండాలి, అంతా నేను వెళ్ళిపోదామంటే ఇంత చేశాక ప్రాణాంతుడు పాముడు భుజంగపు సామాన్యుడు కాదు, యక్షుని పంపించి వెళ్ళనిస్తాడా, విధంగా అడ్డగించేస్తాడు. నన్ను ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు కూడా నన్ను ఎంతో ప్రాణపదంగా నా చెరి లేకుండా చెప్పకుండా ఎలా పెడతాను, ఇదిగో వస్తాను వెళ్ళిపోయాను, ఇప్పటికి వచ్చి ఇంకా రాలేదు.
అని ఆమె నందనయ్యడగన తలుచుచున్ను విచ్చుకనులం కనబడుటయ్యు నూతనుడు అతడు బెదురు చూపులగని నా సౌమ్యమూర్తి కడు బెదురుమని. ఇప్పటికీ ఆ పరపురుషుడు కూడా ఎప్పుడు కదా వాడు తల్లి అని పిలిచి ఏమిదో కూడా విన్నట్టుగా ఉంది, కానీ దాన్ని నమ్మలేదు. అనుమానంగా మాత్రం పెట్టింది. సరిగ్గా మనసు అంతా తడబాడబడిపోతుంది, ఏం నమ్మట అని అనగానే ఆ నందని గురించి ఆలోచిస్తూ కళ్ళు విప్పా చూసుకుని ఎక్కడ కనబట్టలేదు అనుకుంటే నూతనుడు ఎవడో వచ్చాడు, వాడు చూపులు భయంకరంగా బెదురు చూపులతో చూస్తాను పరపురుషుని చూడంగానే. అప్పుడు సౌమ్యమూర్తి వచ్చినట్టు వాడు చాలా ఇదిగా బెదురుతున్న మరి వాడు భయపడుతూ పురుషులు చేరలేరు అనుచును వసించెను నంద ఇందు ఈ పురుషుడెవండు నాగపతి పుడిన వేషము కాదు సౌమ్యతాస్ఫురితము వీని మూర్తి పది చూడగ పంచిన దూతయో కథాస్మరణ బలముగా కైది సత్యమై అంతటి పుణ్యమగ్గునే. నాకు అంత అదృష్టం ఉందా, ఏదో కథగా చెప్పిందిగా ఒక భర్త రాజు ఒక దూతను పంపాడా, లేకపోతే నా ఊహ వల్ల నా ఎక్కువ సంకల్పంతో నాకు ఇలా కనిపించాడా, బాగా అదే అనుకుంటే అదే అవుతుంది, మా సైదు పర్సన్ అనుకుంటే అది మనకు కనిపిస్తుంది ఎదురకుండా. అలానా నా నిజంగా అంత అదృష్టం ఉందా అంత. ఇక పురుషుడు ఎవరు ఇతర పరపురుషుడు ఎవరు రారని చెప్పి నన్ను అంతా చెప్పింది కదా, ఇలా ఈ పురుషుడు ఎలా వచ్చాడు, ఒకవేళ నాగపతి అన్న భుజంగపతి వాడు అన్న మానవేషం వచ్చాడా, నాకు ఇలా వస్తే నేను లొంగుతాను వచ్చాడా అనుకుంటాను. తలకి వీని చూడవక తాపము పాసిన చందమయ్యే దుఃఖిల్లెడి మనము ఇదెట్లో చెలి క్రేవల విప్పి చెప్పదే అలకు విచారమెంచు కలయన్ పరికింప శిరము నెత్తుచో కలకల లేను నవ్వుల పకా నవ్వుచునందాసతి. అలా ఉంటుంటే ఒక్కసారి ముందు వీడి సంగతి చూద్దాం, వీడెవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు చూస్తున్నాం. కానీ వీడు చూడంగానే నా మనసు మాత్రం తాపం కాస్త పోయింది, మనసు బాధ పోయింది, కొంచెం మనం కూడా కొంచెం ఉత్సాహంగా ఉంది. అందువల్ల వీడి మనసుని విప్పి చెప్దామంటే ఈ అలా గొప్ప విచారం, ఈ ఆలోచన చూస్తుంటే చుట్టూ చూస్తుంటే తలపేగి చూస్తే కిలకిల కలకలని నవ్వులు నంద నవ్వుచూ కూడా ఆ సతిని చూసిందన్నమాట. కరము గీలుకొనుగా తది చేయుచు స్వామి దూత ఈ వెరవరి చెప్పగా కొదువ విందుగా కనురీతి సైగలన్ పరిచయబెట్టే ఎంత మృదుభావము ఎంత రహస్యమో వచస్సరుణులకు అందదో ప్రణయబంధములు తెలిపెడి రీతులెట్టివో. ఒక్కసారి ఆ కరం అంటే చెయ్యి, ఇంకోటి మిక్కిలేమ, ఒకదాని చెయ్యి ఒకదాని మిక్కిలేస్తాం, ఒక చేతితో చేయబట్టుకుని తీసుకుని దగ్గర తీసుకుంటూ స్వామి దూత అయినటువంటి ఈ వరవని భయపడద్దని చెప్పి చేతితో చెప్పినమాట. నేను చెప్తా జాగ్రత్త వినమని కన్నీటితో సైగలు చేసింది, పరిచయం చేసింది నంద. అప్పుడు ఎంత మృదుభావంగా ఉందో, ఎంత రహస్యమైందో ఆ వచస్సుల యొక్క మాట యొక్క సరణుల విధానము అందలే. ప్రణయ బాధ ఒకళ్ళు అక్కడ వీడిగా అనుకోని తప్పు కానీ చెప్పేది కాదు, ఆ ప్రణయ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఆ ప్రణయ యొక్క ప్రేమ యొక్క బంధము ఏ విధంగా ఎలా ఉంటే ఎవరు తెలుసు, అనుభవిస్తే కానీ ఎవరు చెప్పలేదు. ఆ సరణుల యొక్క ప్రేమ యొక్క విధాలు అనేక విధాలుగా రహస్య భావనలు, రహస్య సంభాషణ, రహస్య చూపులు అవిని కూడా అవి ఎవరు చెప్పేవి కాదు. నంద అపూర్వ వృత్తమున్ కలి విస్మయము మందే రాణి ఆనంద ఇవాని చూచు ఘనమ్మగు భక్తిని కేలు మోక్షి ఆనందను రాణి మృక్కుచు మనమునరే నితలచి మృక్కి ఐందవరే కమున్ను తనయాడిన పలుకులు హసేయుచో. అప్పుడు ఒక్కసారి నందాయి ఒక్కసారి పోయేప్పుడు చెప్పుకు ఆపేసింది కదా, ఆ వృత్తం అంతా ఆశ్చర్యంగా ఉంటూ చేస్తుంది రాణి. అవి కూడా ఘనమే భక్తితో చేతులు దండం పెట్టి ఆ నందను రాణికి మొక్కాడు. మనస్సు భర్తను తలుచుకొని రాజును తలుచుకొని మొక్కి ఆ ఐదో రేఖటువంటి ఆ స్త్రీ ఇంకొచ్చి పలుకులకు ఊగిస్తూ ఉంది. తల్లిరో ఉత్తమ ప్రభు పద ప్రియ భక్తుడా నే బలాకుడను తెల్లముగా నెరింగి నిన్ను పనిచెన్ తను స్వామి నందజే నెల్ల ఎరుంగుదు ఆ కొదువయించుగా నేర్పడే చెప్పనించి నీ ఇల్లము విశ్వసించి
నన్ను ఉత్తమ పృథ్వినిగా నెరుంగగన్ తల్లిలో అమ్మ ప్రభు రాజు యొక్క ఉత్తమ ప్రభు యొక్క పాదాల ప్రియభక్తులు నా పేరు బలాకుంటుడు అంత వివరంగా చెప్పడానికి చెప్పడానికి నేను వచ్చాను. నా స్వామి దగ్గర పంపించిన చెప్పాను. నందచేను అంతా కూడా తెలుసుకునే ఉంటాం అనే విధంగా. అందువల్ల ఇంకా కొలువు కొంచెం ఉంటుంది. ఆ చెప్పడానికి నేను వచ్చాను. నీ మనస్సు నమ్మి నన్ను అర్థం చేసి నీ ఉత్తమునిగా బుద్ధునిగా తెలుసుకో అన్నాడు. అన్నట్టు ఆ బహుళ అంద చెప్పిన ఉత్తమున వినం తండ్రి తండకో వైశాని హృదయ వికారం అపహరించిన ఈ మహితుని పుణ్యదర్శనంబు నాకు మేలుగొన కోర్పదే అని బహుమానములను చూడ్కులను అతని సంభావించి, ఓ అన్నా నీ విందు కూర్చుండి నీ ఎరిగిన వృత్తాంతము పలుకులుగాక ప్రతి పదము అద్భుతం మగు ఈయడి నిక్కమ్మని నిశ్చయింపదేకున్నదాన అత్యంత హృదయ సంబంధి విషయం ములిట్లు శంకితం ములగుట సహజమ్మగాదే అది నీ పలుక నేర్పడం త్రిసగా కనినా. ఎప్పటిదాకా భయం పోయితే భయం ఉంది. రాజు వస్తాడు, భుజంగా రాజు వస్తే భయం పోయింది. సంతోషంతో నన్ను చెప్పిన గుర్తు అంతా మనసులో తీసుకొని ఇతను మళ్ళీ వైశాల్ని బాధ పోగొట్టినవాడు, తీసుకెళ్ళినవాడు వాడే, బాధ పోగొట్టినడు వాడే. ఎంత మంచివాడు, అర్థం చేసుకున్న వాడిని నాకు కూడా మేలు చేస్తాను అనుకొని సంతోషంతో బహుమానం చూసాచు. బహుమానంతో అది బహుమానం అదే ప్రేమగా చూడటమే, గౌరవంగా చూడటమే బహుమానంతో చూడలేదు. అక్కడ డబ్బులు చూపడం కాదు, ఎంతో గౌరవంగా చూటుకులతో అతన్ని కూడా సంభావించి నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పి నీ వృత్తాంతం చెప్పు, నేను వింటాను. ప్రతి పదం కూడా ఆద్భుతంగా ఉన్నది, ఇది ఆశ్చర్యంగా ఉంది, నిశ్చింత నేను నమ్మలేకపోతున్నాను. నా హృదయ సంబంధ విషయంలో ఇంత సంగీతంలా ఉంటాయా, అనుమానాస్పదంగా ఉంటాయా, అది సహజమే కదా ఇన్నాళ్ళని చెప్పి ఇంత దూరంగా రావటం అనుమానంగా నీ పలుకులుగా నేను తెలుసుకొని చెప్పనాడు. ఇది విని అద్భుతము జనించిన అమ్మవో తల్లి నందని గిరి ముని చెప్పే వృత్తమది ఎల్లను తథ్యముగా నిరుంగుము ఈ కొదివ కథంతలచి తుదకు కటిల్లిన నిర్ణయంబు నీ హృదయం ఏర్పరించు అది ఏగు మాకు ప్రమాణమన్నచో ఆ విధంగా అద్భుతమైన జయించు ఆ వృత్తాంతంతా విని నమ్మేవమ్మ తల్లి చాలా అదృష్టం, నమ్మటే మాకు కావాలి. నందనికి ఏది ముందు చెప్పిందో ఆ ఉత్తమంతా కూడా నీకు తెలుసు, అంత తెలిసి నీకు కొత్తవేం లేదు. అది మిగిలిన కథను ఆలోచించి మొత్తం అంతా నీకు చెప్తాను. అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటే అది చెప్పు నీ హృదయంలో మాట. అప్పుడు నాకు కూడా ప్రమాణం ఏర్పడుతుంది, నీకు నా సంతోషం అని చెప్పింది. అంటే సరే, వరవర్ణి శిరోమణి వరవర్ణి నందనిన వరలేఖను తాకరమున దాల్చియు నెరుగని పరవశతులు పలుకుమైన పై కథనాథను. శ్రేష్టమైనటువంటి ఆ శిరోమణి యొక్క వరం తీసుకుని అంతా కూడా తీసుకునే శ్రేష్టమైనటువంటి వాయువు కూడా శ్రేష్టమైన నందనాయిటువంటి ఆ వరలేఖను చేతితో పట్టుకొని ఎరుగని తెలియని పరవశతో పడుకుతూ పై కథను చెప్పమని చెప్తున్నాడు. జననీ వైశాలిని తన పతికి అర్పించి మునిని ధరణీపతి కనుగొనుట ఎరుంగుదు మునిపతి అనుమతిని ఆ తెలిపినట్టిని ఆ కథ విని బలాక కథనం. అలా వైశాలిని కొంచెం అట్లరిగి ఏన విపృందర్శింప అలకు స్వాంతుడు మెచ్చే కాక మును శౌర్యం వెంచి కోపింపడు ఆ తలపుల్ ముట్టిన్ ఉత్తమ ప్రభుని బుద్ధి ప్రీతియోగాక ఎవ్వరం తప్పని వాయనైజము ప్రియా ప్రాప్తి స్ఫురన్మోదమో అంటే ఆ వైశాన్ని తీసుకెళ్తే మళ్ళీ అప్పగించాను. అలగుస్తాను చాలా గొప్పవాడు, నేను ఎంత దొంగతనం చేశానో కూడా మెచ్చుకున్నాడు, తిట్టలేదు, భయపడ్డాను అక్కడ తిడతాడో అని తిట్టలేదు. పైగా ఆ యొక్క తలుపులు ముట్టి అంటే తప్పులు అంటే ఊహలన్నీ పోగొట్టుకొని ఉత్తమ ప్రభుని నేను బుద్ధుని అవ్వటం వల్ల ఆ ఉత్తమ ప్రభుని బుద్ధితో గౌరవం కొద్ది ప్రేమతోటి కాకుండా ఎవ్వరను అయినప్పుడు కూడా నా ప్రభుత్వం చూసి నన్ను తప్పని ఆయన అనలేదు. అది వాడి నైజం, నీ యొక్క నైజం. అది తప్పులు ఒప్పుకొని తప్పని కాకుండా వాడికి తర్వాత ఏం చేయాలో చెప్తాడు కానీ మంచి మనిషి గురించి చేయాలి. అందుకే మహాకవులు అందరూ కూడా మహామునులు మహాయతీస్తులు కూడా ఏం చెప్తారు, వాడు చేసిన తప్పదు. ఇప్పుడు ఒకసారి మాకు అందరికీ తెలుస్తుంది, పిల్లి వచ్చి మూతి పెట్టేస్తుంది. అక్కడ నరసింహదేవుడు అంటే చంద్రశేఖర స్వామి చిన్నప్పుడు
అప్పుడు ఏం చేస్తారు, పిల్లి దాన్ని తల పెట్టేస్తే తల రాలేదు. అప్పుడు ఏం చేస్తారు, తల కూడా ఏడుస్తుంది కదా, దాన్ని మళ్ళీ ఉపాయం చేసి మళ్ళీ పాలు పడి తాగడానికి వెళ్తాయి. అది ఎక్కడ కూడా అంతే, ఏదైనా సరే దానికి ఏం కావాలి, దొంగ వచ్చాడు, దొంగ వచ్చి ఏం చేశాడు, అయ్యే ఆ దొంగతనం ఆకలి కోసం దొంగతనం చేశాడు. ఆకలి కోసం దొంగతనం చేస్తే అయ్యో సరిగ్గా తిన్నా ఇంగుది కూడా పెట్టమని ముందు పెట్టేశాడు, చాలవేమో అని. అప్పుడు దొంగతనమే మామూలు మనిషి అయిపోయాడు. అలా దొంగ వచ్చి ఇంటి సామాన్తో పట్టుకున్నాడు. నాయన ఇది కూడా పట్టుకెళ్ళి సంతోషంగా ఉంటే, ఇందాక ఆకలి కోసం ఒకటి దొంగ ఆకలి కోసం అన్నం ఇంకేం అన్నమే పట్టుకోడు, ఇంకేం పట్టుకోడు. ఇంకో దొంగ సామాన్ పట్టుకోడు. అయ్యే నాయన ఇది కూడా తీసుకొని చాలావే ఉంది, ఇబ్బంది పడతావు, ఇది కూడా పెట్టుకొని భార్య తీసుకోవాలి. వాడు సిగ్గుపడి దొంగతనం మానేశాడు. ఇలా ఇంకా పూర్వగా తెనాలి రామకృష్ణ కథలు కూడా చాలా ఉంటాయి. ఆ నూతిలో బంగారం కోసం ఇద్దరు రాళ్ళు పడేసి, అయ్యో బంగారం కోసం ఆడిపోతే నిజంగా దొంగాడు దాంట్లో రాళ్ళు నీళ్ళు తలవారు నీళ్ళు తోడేసాడు. నిజంగా ఆ బంగారాలు రాళ్ళు పడేసాడు తెలివితేటలు భార్య భర్తలు. అలా చిట్టుగా కదా ఉన్నట్టు అన్నయ్య ఉన్నాయి. అంటే వాడికి ఆ విషయం మాసి ఇంకో విషయం చెప్తే వాడు వెళ్ళిపోతారని, తర్వాత ఆ విషయం వాడు గుర్తు చేయకుండా దొంగను గురించి వాడు బాధపడతారు. అది మాల్పి ఇంకో విషయంలోకి వాడి దృష్టి మరల్చాలి. అది ముందు యొక్క నైజం. అలా ఉత్తమ బుద్ధిత్వం వలన ఎవరిని తప్పని చేసావు ఆ నైజం కూడా ప్రియాప్రాప్తి స్ఫురన్ మోదమో నవే ప్రేమతో చేస్తారే ఏంటో. ఆ వైశాయంలో పునాథిని అపూర్వాకార భక్తి ప్రియ శ్రీ వైశిష్టమసంగ పూర్వపుత దుశ్శీరము మన్నింపవే దేవా ప్రోవే దాసురాని కృపాద్రీభూత చిత్తమునన్ నా విజ్ఞాపన కొంచు నతడు అనంత స్ఫీతి చిత్రాత్ముడై. ఎప్పుడైతే ఆ వయసాన్ని తీసుకెళ్ళానో నన్ను అలా అంత ప్రేమగా అభిమానంగా విషయం వదిలేసి పట్టిన గౌరవంగా చూశాడు. రాజే ప్రేమ నా మీద ప్రేమ, నేను మంచిగా మారాను, ఎందుకో తెలియదు, నేను మంచిగా మారిన దేని కావచ్చు. కానీ నేను ఆ వయసాన్ని మాత్రం దండం పెట్టిన భర్తకి ఎప్పుడు పూర్వంనే ప్రేమతోటి భర్త దండం పెట్టింది. శ్రీ స్వాభత వయశిష్ఠుడు గొప్పదని దండం పెట్టింది. ఆ పూర్వం చేసిన దుష్కు అంతా నా తప్పులను క్షమించు పూర్వకుత దుశ్శీలం మన్నింపవే, నేను తప్పులను క్షమించమని దేవా ప్రోవవే దాసురాని నీ కృపాబ్ధిభూత చిత్తము నన్ను దయతో ఆదమేంటి నీవు చిత్తంతో నన్ను రక్షించు తీరాలి నా విజ్ఞాపను గొంచు నా తీసుకో అనగానే ఆ బ్రాహ్మడు కూడా నేను కూడా చెప్పాను, ఆవిడ కూడా దండం పెట్టి చేసింది. అనంతమేంటి శ్వేతంతో దండ సంతోషంతో అనంతమేంటి చిత్తంతో కొంటున్నటువంటి చిత్రమేంటి బొమ్మలాగా అయిపోయి అలా ఆశ్చర్యంగా నిలబడిపోయాము. ఇప్పుడు బ్రాహ్మడు అనంత స్ఫీత చిత్రాత్ముడై అనేక రూపాలు అలా ఒక బొమ్మలా స్ఫూర్తిగా బొమ్మాకాలంలో అయిపోయాడు మాటలు వింటూ. అలా వైశాలిని కాదు ఈమెయు అపూర్వాగాధశీలమూలం తలపం చిత్రములయ్యనిద్ది అతిరాత్ర సాఖ్యపుత్రీ భవత్యసత్తేజముగాది అంతున్ సతిన్ వీక్షించే ఆ లలనాఫాలతల ప్రభాకర విభాలక్ష్మము దివ్యాకృతి ఆ తల మీద మొహం మీద నుడి మీద ఒక తేజస్సుతో అతిరాత్ర అనేటువంటి మహాముని యొక్క గొప్పతనం కాడు గుర్తుగాగా కొనియాడబడి అతిరాత్ర అనే పేరుతో కొనియాడబడి కూతురులాగా ఈమె యొక్క తేజస్సు ప్రకాశం తేజస్సు కదా ఇవిడే కదా అని చూశాడు భార్య. అంచుంసతి వీక్షించన్ ఏం లలనా ఫాలతల ప్రభాకర విభాలక్ష్మం దివ్యాకృతి గుర్తం లక్ష్మం అంటే గుర్తు. ఆ గుర్తుని ఆ పాలనేతలో పాల భాగంలో ఉన్నటువంటి సూర్యులా ప్రకాశిస్తున్నటువంటి ఒక గుర్తుని చూశాడు. దివ్యమైన ఆకృతిని చూశాడు. చూసి నమ్మనట్లు నన్ను చూసి ప్రియం పరికించి చూచి తానేచిన విస్మయం ఇది ఎట్లకో ఎంచును సూత్రిండు మున్నోతని ఎట్టి పుణ్యవతి నూతన శీలము రూపముని మించుచున్ తోచియు తోచనట్టి ఒక తోయము వాడగు నాథునించుచున్ ఇంకా ఏం చేయాలని ఆలోచించిందన్నమాట. నమ్మలేదు, భర్త నమ్మలేదు. కానీ వీడు మాత్రం ఇవి ఆశ్రయం వేసింది. సూత్రుడు కూడా ఆశ్రయం ఇంకొకటి చూశాడు. అయ్యో నేను పాపం పుణ్యం చేశాను, నేను పుణ్యసూత్రుడు కదా, ఇలా ఎలా వచ్చింది ఏంటి ఈ శీలాన్ని చెప్పి ఈ రూపం ఎందుకు వస్తుంది అని బాధపడుతూ ఉంది. తోచకుండా ఎలా ఉందని చెప్పి ఆ విధంగా తోయే విధంగా నాథుడు ఆలోచిస్తున్నాడు. ఏనా వైశాలిని కాదే నాథ, ఆ వైశాలిని కాదే నాథ, ఏల ఇంత నేర్పరుపుగలేవు ఈ నా నూతన సంపదలు
ఈ నిర్మల చేతు కరుణలిందరు ఈ నిర్మల చేసి పవిత్రమైన ఆ యొక్క చీతుని కరుణతో ఈ విధంగా ఇంత చిన్న ఎందుకు దూరం పెట్టినా అడిగిందన్నమాట. ఆ తర్వాత భాగం తర్వాత చూద్దాం.